హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు ఎంతో టేస్టీ అయిన వంకాయ టమోటా మసాలా కర్రీ చూపించబోతున్నాను. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్లు ధనియాలు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత వేరే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసేసుకోవాలన్నమాట. అవి వేసాక మనం ఆనియన్ వేసుకోవాలి. అంటే మనం ఎన్ని వంకాయలు వేస్తామో దాన్ని బట్టి మనం ఆనియన్స్ వేసుకోవాలి. వంకాయ తక్కువ ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా కానీ బాగుండదు అన్నమాట. అలా ఆనియన్స్ వేసి వేగించిన తర్వాత 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాయి వేసేసాను. అందులో కొంచెం కరివేపాకు, ఒక 2 టమాటాలు వేసాను. అవి మ్యాక్సిమం 10 నిమిషాలు మగ్గిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసాను అన్నమాట. వేసిన తర్వాత అందులో తగినంత ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని చూసారా అంతా అలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మనము దాన్ని అలా వదిలేసామంటే కొంచెం లైట్గా మనకి వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. చూసారా ఆ వాటర్ వచ్చిన తర్వాత అలా మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. ఈలోపు ధనియాలు వేగించాను కదా, ధనియాలు కొంచెం కొబ్బరి చిన్నులపై వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ గ్రైండ్ చేసిన పౌడరే వేసాను అన్నమాట. ఇప్పుడు వేసేసి ఒక గ్లాస్ వాటర్ వేయాలి. మనకి వంకాయ ఉడకాలి కదా, మొత్తం మసాలా కూడా ఉడకాలి. అంతా వేసేసి అలా మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. కలుపుకొని అలా మూత పెట్టుకున్న తర్వాత 15 మినిట్స్ కల్లా మనకి వంకాయ టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. చూసారా మనకి బాగా దగ్గరకు వచ్చేసింది కూర కూడా. చూసారా ఎంత బాగుంది, చూస్తుంటేనే ఎంత బాగుంటుందో. ఇది వేడి వేడి అన్నంలోకైనా చపాతీ, పుల్కా కానీ దోశలో రైస్లోకి అన్నిటికీ బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ఫాలో చేయండి.